నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కోర్టులో కేసులు వేసుకుంటున్న విజయమ్మ, జగన్ నిన్న పులివెందుల చర్చిలో మాత్రం ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు సార్. అంటే అసలు ఇది ఫ్యామిలీ డ్రామా ఏమవుతుంది? ఎలా తీసుకోవచ్చు మనం? మామూలుగా నిన్నటి నుంచి ఒక టైటిల్ వైరల్ అవుతుంది. అదేంటంటే కోర్టులో కేసులు, చర్చిలో ముద్దులు అన్న టైటిల్ వైరల్ అవుతుంది. సో దానికి కారణం ఏంటంటే జగన్ వర్సెస్ విజయమ్మ, షర్మిల. జగన్ వైపు ఒకవైపు, షర్మిల విజయమ్మ తల్లి కూతుర్లో ఒకవైపు, కొడుకు ఒకవైపు అనేది గత కొంతకాలంగా ఉంది. ఎలక్షన్ ముందు నుంచి కూడా ఇది స్టార్ట్ అయింది. ఎలక్షన్ ముందు కూడా విజయమ్మ జగన్కి సపోర్ట్ చేయకుండా అమెరికాకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి తన కూతుర్ని గెలిపించమని అడిగింది తప్ప జగన్ గెలిపించమని కానీ జగన్కి మద్దతుగా కానీ ఆమె ఏమి మాట్లాడలేదు. కూతుర్ని మాత్రం గెలిపించమని అడిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కూడా అడగల. కూతుర్ని కడప ఎంపీగా కంటెస్ట్ చేసింది, అక్కడ గెలిపించమని అడిగింది. అంటే క్లియర్గా విజయమ్మ షర్మిలతోనే ఉందనేది అప్పటికే సిగ్నల్ వచ్చింది. అయితే జగన్కి యాంటీగా ఆమె ఎప్పుడు మాట్లాడలేదు. అయితే ఆ తర్వాత ఏమైంది, ఈ మధ్య సరస్వతి పవర్కి సంబంధించిన కొన్ని షేర్లు బదలాయింపు, అంటే కొన్ని షేర్లు జగన్ ఏంటంటే తన ఆస్తుల్లో కొన్నిటిని ఈమెకి ఇస్తానని చెప్పాడు. అందుకని ఒక ఎంఓయూ రాసుకున్నారు. అది ఈ కేసులన్నీ వెళ్ళినాక, ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఉన్నప్పుడు వాటాల ట్రాన్స్ఫర్ చేస్తే కేసుల కండిషన్స్ ఉల్లంఘించినట్టు అవుతుంది, తనకు బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అందుకని ఆయన కేసులు అయిన తర్వాత నీకు ఇస్తాను అని వాళ్ళ అమ్మ పేరుతో కొన్ని ఉన్నాయి, అదేదో రాసిచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, షర్మిల ఏం చేసిందంటే అంతవరకు ఆగకుండా వాళ్ళ అమ్మని ప్రెజర్ చేసి వాళ్ళ అమ్మ దగ్గర పేరుతో ఉన్న షేర్లను తన పేరుతో రాసుకుంది. అయితే ఈ లావాదేవీలు చెల్లవు అని చెప్పి జగన్ ఏం చేస్తాడంటే లా ట్రిబ్యునల్లో కేసు వేశాడు. ఆ కేసు ఎప్పుడైతే వేసాడో ఆమె దీన్ని బయటికి తీసుకొచ్చింది, తెలుగుదేశం మీడియాకి ఇచ్చేసింది. తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్స్లోనే ఈ విషయాలన్నీ బయటకు వచ్చేసాయి. అంటే తల్లి చెల్లెల మీదన కేసు వేసిన జగన్ అనేది తెలుగుదేశం దాన్ని బలంగా ఉపయోగించారు. తెలుగుదేశం తప్పేం లేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏ అంశాలు తమకు ఉపయోగపడితే అవి వాడుకుంటారు. గతంలో జగన్ కూడా అదే చేశాడు. జగన్ చంద్రబాబుని మాట్లాడితే ఇతను మామ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ విషయాల్లో చేశారు. అట్లాగా జగన్ అయినా వ్యక్తిగతంగా చేస్తారు. లోకేష్ ని వ్యక్తిగతంగా పప్పు అని ఇంకొకటి అని మాట్లాడారు. చివరికి ఆయన పుట్టుక మీద కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడి చాలా ఎక్స్ట్రీమ్ గా వాళ్ళు చేశారు. అట్లాగే వివేకానంద రెడ్డి హత్యను కూడా 2019 ఎలక్షన్లో జగన్ ఎబ్సెంట్గా వాడుకున్నాడు. అది చంద్రబాబు చంపించాడని సునీత కూడా దాంట్లో జగన్కి హెల్ప్ అయింది అప్పట్లో. దాని తర్వాత ఆ హత్యని జగనే జయించాడని తెలుగుదేశం శిబిరం వీళ్ళు మాట్లాడారు. అలాగా ప్రతి అంశాన్ని అది వ్యక్తిగతం కాదా అనే విచక్షణ లేకుండా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకోవడం అనేది సహజమైన విషయమే. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ ఇష్యూని పెద్ద ఎత్తున వాడుకున్నారు. అంటే జగన్ పైకి లేవకుండా ఈ 5 ఏళ్లలో జగన్ని కంప్లీట్గా రాజకీయంగా సమాధి చేయాలనేది తెలుగుదేశం కూటమికున్న లక్ష్యం. ఎవరైనా అదే ట్రై చేస్తారు. ప్రతిపక్షాలని బతికించి మనం పోరాటం చేయాలనే కాన్సెప్ట్ ఇవాళ లేదు ఇండియన్ పాలిటిక్స్లో. ప్రతిపక్షాలని చంపేసి మనమే ఉండాలి అన్న కాన్సెప్టే ఉంది. దీన్ని మోడీ బలంగా తీసుకొచ్చాడు. అన్ని పార్టీల నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళకు పంపించి ఆ పార్టీలని చీల్చి విచ్ఛిన్నం చేసి తానా పార్టీనే ఉండాలి అనేది మోడీ సిద్ధాంతం. ఇవాళ అదే పని అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి. సో ఆ మెథడ్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న లక్ష్యం ఏంది, అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, వాళ్ళకి అధికారం ఉంది. అట్లని జగన్ని నిర్లక్ష్యం చేస్తే జగన్కి కూడా 40% ఓట్ల షేర్ ఉంది, తనకు అన్ని బలగాలు ఉన్నాయి. మళ్ళీ జగన్ జనంలోకి వెళ్ళి జనాలను ఆర్గనైజ్ చేయొచ్చు. రెండోది, వీళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. నిన్న కూడా చంద్రబాబు అన్నాడు డబ్బులు లేవు, కష్టాల్లో ఉన్నాయి, నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలని. అది వాస్తవమే. కాకపోతే అది మరి ఇవన్నీ తెలియకుండా ఎందుకు ఇచ్చారు, తెలిసే ఇచ్చారు కదా అన్న చర్చ ఉంది. ఏదేమైనా తమ బలహీనతల్ని జగన్ ఉపయోగించుకుంటాడు కాబట్టి జగన్
కుండే బలాన్ని కావచ్చు, జగన్ కుండే పాజిటివ్ రాకుండా జగన్ని నెగిటివ్ గానే ఉంచాలి అన్నది ఉన్నప్పుడు షర్మిల ఇష్యూ వాళ్ళకి కలిసి వచ్చింది. దాంతో షర్మిలకి ఏమైంది, జగన్ టార్గెట్, జగన్కి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరితోనైనా కలవడానికి ఆమె రెడీ. నిజానికి ఆమె కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఆమె కర్తవ్యం ఏంటంటే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేయాలి. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బదులు వాళ్ళకు ఈమె ఉపయోగపడుతుంది. సో కానీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, నేషనల్ పార్టీ. ఎందుకంటే ఈమె తప్ప వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు, ఈమెను తీస్తే ఇంకా ఆల్టర్నేటివ్ కూడా లేదు. సరే మంచి చెడు అక్కడ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు వదిలేస్తారు. దాంతో ఈమె ఏకైక అజెండా జగన్ మీద పెట్టుకుంది. ఈ క్రమంలో జగన్ షర్మిలాని మాత్రమే డీల్ చేయడం అయితే జగన్ కొంత ఈజీగా ఉంటుంది. అది షర్మిలకు కూడా తెలుసు కాబట్టి తల్లిని దింపింది. సో తల్లి రంగంలోకి వచ్చి జగన్కి యాంటీగా ఈ ఇష్యూలో మాట్లాడింది. అంటే ఆస్తులు జగన్దేమి కాదు, వైఎస్ఆర్ పేరుతోనే జగన్ కూడా సంపాదించుకున్నాడు, జగన్ కష్టపడ్డాడు, మేము కాదనలేదు, కానీ ఈ వాటా ఈమెకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈమె రాసింది. దీంతో ఎప్పుడైతే రాసిందో తెలుగుదేశం ఇంకొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు తల్లినే చంపాలనుకున్నాడు అని పాత యాక్సిడెంట్ అయిన విజువల్స్ తీసుకొచ్చి ఆ యాక్సిడెంట్ జగనే చేయించాడు అనేది వాళ్ళు ఫోకస్ చేస్తారు. దానికి ఈమె రిప్లై ఇచ్చింది. రిప్లై ఇచ్చినా అది కూడా ఫేక్ అని మళ్ళీ వీళ్ళు ప్రచారం చేస్తారు. దాంతో ఆమె వీడియోలో మాట్లాడింది. ఏదేమైనా ఈ ఆస్తుల గొడవ విషయంలో ఒకటి క్లారిటీ ఏంటంటే లీగల్గా షర్మిలాకి ఎటువంటి రైట్స్ లేవు. లీగల్గా రైట్స్ ఎందుకు లేవు అంటే అది జగన్ పేరుతో ఉన్నాయి, జగన్ సంపాదించిన ఆస్తులు. జగన్ ఎలా సంపాదించాడనే చర్చ వేరే విషయం, కానీ లీగల్గా అయితే లేదు. అందుకని షర్మిల తన తల్లి మద్దతు తీసుకొని లీగల్గా లేనప్పుడు, ఎప్పుడైనా లీగల్గా కుదరినప్పుడు పబ్లిక్గా జనాల్లోకి వచ్చి అవతల వాళ్ళని బదనం చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చేస్తారు. అలాగే ఈమె కూడా జగన్ని ఇప్పుడు రాజకీయంగా దెబ్బతీస్తే జగన్ లొంగుతాడు, ఆస్తులు ఇస్తాడని చెప్పి రాజకీయంగా దెబ్బతీయడానికి ఆమె ప్లాన్ చేసింది. ఈ మొత్తంలో అన్నా చెల్లెల వార్ మధ్యలో తల్లిగా ఆమె షర్మిల వైపే నిలబడింది. సో దానివల్ల జగన్కి బాగా నెగిటివ్ అయింది. అంటే తల్లి లేకపోతే ఆమె చెల్లెలు ఆస్తి కోసం కొట్లాడుతుంది, ఇట్లాంటి చెల్లెలు ఏ ఫ్యామిలీలో కూడా ఉండకూడదు అని కొంత జగన్కి సింపతి వచ్చేది. కానీ తల్లి కూడా సపోర్ట్ చేసే కాడికి జగన్దే తప్పేమో అన్న ఒక యాంగిల్ జనంలోకి బలంగా వెళ్ళింది. అయితే ఇప్పుడు షాకింగ్గా నిన్న క్రిస్మస్ రోజు, అంతకు ముందు రోజు ఇడుపులపాయలోనే జగన్ని దగ్గరకు తీసుకోవడం, హక్ చేసుకోవడం ఇవన్నీ విజయం వచ్చేసింది. అక్కడ షర్మిల కనిపించలేదు, కానీ కుటుంబం అంతా జగన్ వైపే ఉన్నట్టుగా అర్థమవుతుంది. మళ్ళీ నిన్న సిఎస్ఐ చర్చి పులివెందల్లో అక్కడ ప్రార్థనలు చేశాడు జగన్ వెళ్ళి. అక్కడ ఈమె జగన్కి బొగ్గ మీద ముద్దులు పెట్టడం అవి చేసింది. మామూలుగా ఆమె ఎప్పుడు కూడా అవే చేస్తుంది. సో అంటే చాలామంది తల్లులు బహిరంగంగా పెద్ద పిల్లల ముద్దులు పెట్టుకోవడం అనేది ఈ కాలంలో పెరిగింది. సో ఆమె ముందు నుంచి కూడా జగన్ నా క్లోజు, షర్మిల వైఎస్ఆర్ క్లోజ్ అనేది కూడా ఆమె ఆటోబయోగ్రఫీ నాలో నేను పుస్తకంలో కూడా రాసుకుంది. అది కామన్ కూడా. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు షర్మిలకి షాక్ ఇచ్చి విజయమ్మ మళ్ళీ జగన్ వైపు వచ్చింది. జగన్ మొత్తం ఫ్యామిలీని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇదయ్యాడు. ఎందుకంటే ఇది కోర్టులో పరిష్కారం అయ్యే పంచాయతీ కాదు. కోర్టులో పోతే షర్మిలకి ఏమీ జరగదు. ఇటు రాజకీయంగా వెళ్తే తనకి నష్టం జగన్కి. అందువల్ల దీన్ని ఫ్యామిలీ దీంట్లోనే పెద్దలతో మాట్లాడుకొని ఆమెకి కొంత ఆస్తులు ఇచ్చి, కొన్ని ఏమో అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కాబట్టి అవి ఇవ్వలేనని కొన్నిటిని రాసిచ్చి పెద్ద మనుషుల మధ్య ఒక ఒప్పందం లాంటిది చేసుకుంటే షర్మిల ముందు ఇష్యూ ఇంటి పోరు ముందు పరిష్కరించుకుంటే తర్వాత, ఎందుకంటే జగన్కి ఇప్పుడు ఇమీడియట్గా తన కర్తవ్యం ఏంటంటే మళ్ళీ అధికారంలోకి రావాలంటే అంత ఈజీగా. ఇంతకుముందు అంటే మోడీ జగన్ వైపు ఉండేవాడు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జగన్కి యాంటీగా ఉంది, మోడీ యాంటీగా ఉన్నాడు. ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చాలా సీరియస్గా జగన్ పట్ల ఇదిగా ఉన్నారు. ఈ క్రమంలో జగన్ ఆల్ టైమ్ లోలో ఉన్నాడు, వీక్గా ఉన్నాడు అన్ని రకాలుగా. అట్టాడిది ఇంట్లో కూడా ప్రెజర్ ఉంటే ఇది రాజకీయంగాను తనకి బ్యాడ్ నేము. ఒక ఇంట్లో సొంత చెల్లెలకి న్యాయం చేయలేనోడు ప్రజలకి ఏం చేస్తారు, ముఖ్యంగా మహిళలకి ఏం చేస్తాడన్న నెరేటివ్ని తెలుగుదేశం బలంగా తీసుకొస్తుంది.
సో ఈ క్రమంలో జగన్కి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. అందుకని ముందుగా తల్లిని తన వైపు కొద్దిగా